హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైరఫీ టాక్స్. మంచుతో ముచ్చట క్లాస్ లో మంచి ముచ్చట ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మనం ఎప్పుడు కానీ ఎస్టర్డేనే ఒక 1 డే బిఫోరే ఫైనల్ కి షూటింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. సో నిన్న కూడా అలాగే అన్నపూర్ణ స్టూడియో దగ్గర వెళ్ళి మేము షూటింగ్ కంప్లీట్ చేసి చూసామన్నమాట. మిగతా కంటెస్టెంట్స్ మొత్తం వచ్చారండి. టాప్ 5 కాకుండా మిగతా ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారు ఇప్పటివరకు, సుమన్ శెట్టి గారు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, దివ్య గారు కానివ్వండి, ఆ దమ్ము శ్రీజ కానివ్వండి, ప్రియ గారు, ప్రతి ఒక్కరు వచ్చారు. సాయి గౌరవ్ అందరూ వచ్చారు. అందరినీ చూడడం జరిగింది మేము. అయితే ఇంకొకటి తెలిసిన విషయం ఏంటి అంటే, ఒక టాప్ 3 వరకు ఉన్నటువంటి టెలికాస్ట్ మాత్రమే కంప్లీట్ అయ్యిందంట. మిగతా షూటింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదంట. ఎందుకు అంటే నాగార్జున గారికి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల చేయలేకపోయారంటే అది ఈ రోజు ఆఫ్టర్నూన్ జరుగుతుందని చెప్పారు. అయితే టాప్ 5 లో మన సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు. టాప్ 4 లో డేమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోయాడు. సో టాప్ 3 ఇమాన్యుల్, టాప్ 2, టాప్ 1 అనేది చాలా హోరాహోరీగా ఉంది బయట. మేము డెమాన్ పవర్ గాని నాన్నని అడిగితే ఏం చెప్పారు అంటే కళ్యాణ్ పడాలా విన్నర్ అని చెప్పారు. కానీ బయట ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి కొంతమంది మాకు అన్నపూర్ణ స్టూడియో నుంచి న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్, షూటింగ్ కంప్లీట్ అయిందా కంప్లీట్ అవ్వలేదు అనేది మనకి తెలియదు. సో వెయిట్ చేయాల్సింది ఈ రోజు ఫైనల్ ఎపిసోడ్ కోసం మనము. ఇంకొకటి కళ్యాణ్ పడాలా కానివ్వండి, తనుజకి కానివ్వండి చాలా బీభత్సమైన ఓటింగ్స్ పడుతున్నాయి. ఈ ఇద్దరులో ఏ ఒక్కరు గెలిచినా ఏ ఒక్కరు గెలవకపోయినా చాలా బీభత్సం జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియో దగ్గర. ఈ రోజు ఈవినింగ్ నేను లైవ్ పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి. నిన్న మేము వెళ్ళేసరికి భరణి గారు రాగానే అందరూ కార్ మీద ఎగబడ్డారండి. ఎగబడగానే సో ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. భరణి గారు కార్ ని లోపలికి తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోలోకి పోలీసు వాళ్ళకి కంప్లీట్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి అందరి మీద లాఠీ చార్జ్ చేశారు, మీడియా మీద మొత్తము. అలా మీడియా మీద లాఠీ చార్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాలని మనము అలా కొట్టడం వాళ్ళకి ఏ విధమైన రైట్స్ లేవు. సెలబ్రిటీలను చేసింది జనాలు, సెలబ్రిటీలను హైలైట్ చేస్తుంది జనాలు. అలాంటి వాళ్ళు చెప్పాలి ముందే, బెదిరించండి కొట్టకూడదు అని చెప్పాలి. కానీ కొట్టే రైట్స్ వాళ్ళకి ఎక్కడివి? పోలీసు వాళ్ళకి కొట్టే రైట్స్ లేవు. ఇంకొకటి నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే మీడియా అయినా మేము కాకుండా జస్ట్ నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళి అతన్ని కొట్టారండి. అక్కడ నాకు బాధ అనిపించింది. సుమన్ శెట్టి గారు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, వీళ్ళిద్దరికి చాలా ఎక్కువ పాపులారిటీ ఉంది బయట బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత. సో అందువల్ల క్రౌడ్ ఎక్కువ పెరిగిపోయి అక్కడ జనాలు ఎక్కువ అయిపోయారు. ఇంకొకటి కళ్యాణ్ పడాలా, తనుజ, వీళ్ళిద్దరిలో విన్నర్ రన్నర్ ఎవరు అనేది ఎవరు తేల్చలేకపోతున్నారు. అంటే అందుకోసమని వాళ్ళ టెలికాస్ట్ చేయకుండా, షూటింగ్ కంప్లీట్ చేయకుండా ఆపేశారంట. ఈరోజు టెలికాస్ట్ అవుతుంది మనకి, ఎపిసోడ్ లాంచ్ అయిపోతుంది. నైట్ ఉంది, మనము 6 o'clock కి ఫైనల్ అనమాట. నవీన్ పోలిశెట్టి గారు వచ్చారు, ఇంకా లయ గారు వచ్చారు, చాలా మంది సెలబ్రిటీస్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని మేము చూసాం అక్కడ. ఇంకొకటి ఏంది అంటే తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రతి ఒక్కరు నాకు తెలిసి తనుజ ఫ్యాన్స్ తనుజ అంటారు, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ అంటారు. కానీ తేల్చలేకపోతున్నారంట. స్టేజ్ మీదే కళ్యాణ్, తనుజ గారు ఏదో మాట్లాడుకున్నారంట. అంటే కప్ ఎవరికి డిసైడ్ చేయాలనేది కూడా వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్నారనేది సమాచారం తెలుస్తుంది. అది ఎంతవరకు నిజము అబద్ధము అనేది మనకు తెలీదు. నాగార్జున గారి ముందే వాళ్ళు స్టేజ్ మీద కప్ నువ్వు తీసుకుంటావా నేను తీసుకోవాలనే విధంగా వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారంట. మిగతా కంటెస్టెంట్స్ మొత్తం లైవ్ కి కాకుండా ముందే బిఫోర్ డే వచ్చి షూటింగ్ జరిగే దానికోసం వాళ్ళందరూ వచ్చి సగం అనేది షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సగం షూటింగ్ ఈ రోజు ఉంటది. మరి కంటిన్యూ చేస్తారా లేకుంటే నిన్ననే వారికి వాళ్ళది చూపించేసి ఇక ఈ టాప్ 3 కంటెస్టెంట్స్ మాత్రమే మనకి ఈ రోజు షూటింగ్ చేసి మనకి ఈవినింగ్ టెలికాస్ట్ చేస్తారనేది తెలీదు. మీతో పాటు నేను కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాను ఎవరు విన్ అవుతారని చెప్పేసి. కానీ ఒక్కటి, ఎవరు విన్ అయినా కూడా మీడియా వాళ్ళని ఎవరు ఏమనకూడదు. ఎందుకంటే న్యూస్ ని షేర్ చేసేదే వాళ్ళు. పోలీసులకి ఎటువంటి రైట్స్ లేవు ఆపేటువంటిది. ఆపాలి మాత్రమే కానీ కొట్టకూడదు. ఎవరి మీద చేయి చేసుకునే రైట్స్ ఎవరికి లేవు. సో మీరు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కానివ్వండి, ఈ సెలబ్రిటీ వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి, పిఆర్లు కానివ్వండి, మీరు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి. ఎవరికి కొట్టే రైట్స్ లేవు, మీరు చెప్పాలి. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం కూడా ఎప్పుడు ఇట్లాంటివి జరగకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అప్పుడు చాలా బీభత్సం చేశారు. అదే ఎఫెక్ట్ ఈసారి కూడా పడింది. పల్లవి ప్రశాంత్ వల్ల చాలా మంది దెబ్బలు తిన్నారు, చాలా మంది అస్వస్థతకి గురయ్యారు, తొక్కిసలాటలో కింద పడిపోయారు, తొక్కేసినారు. ఈసారి కూడా ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి స్టూడియో దగ్గరికి అయితే ఎవరిని రానివ్వడం జరగట్లేదు. మేము చాలా ట్రై చేసాం నిన్న. అప్పటికి ఒక 7-8 మెంబర్స్ సెలబ్రిటీస్ ని మేము షూట్ చేయడం జరిగింది. వాళ్ళది ఏంది అంటే ఒకటే, జనాలకి ఇబ్బంది కాకూడదని ముందే పోలీసులను పిలిపిస్తున్నారు, బాగుంది. కానీ ఆ పోలీసులకు చెప్పండి లాఠీ చార్జ్ చేయకూడదు, భయపెట్టించండి, అక్కడ పంపించేయండి. లేకుంటే ముందుగానే ఒక 2-3 అవర్స్ ముందుగానే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మీరు బందోబస్తు ఏర్పరచుకోండి. అంతే తప్ప కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ మీడియా వాళ్ళు కూడా మీద పడకండి ప్లీజ్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా సెలబ్రిటీ రాగానే మీద పడిపోయి వాళ్ళని వీడియో తీయాలి మనము అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే
వాళ్ళు టైం ఇస్తారు. మన సుమన్ శెట్టి గారు మీడియా మీట్ పెట్టారు, రీతు మీడియా మీట్ పెట్టింది. సో మీరు కూడా మీడియా మీట్ కోసం వెయిట్ చేయండి, పబ్లిక్ మీట్ పెడతారు, అప్పటి వరకు వెయిట్ చేసి చేయండి. ఐదర్ కళ్యాణ్ ఆర్ ఐదర్ తనుజ, ఈ ఇద్దరిలో విన్నర్ ఉన్నారు. ఇది జనాలందరికీ తెలిసిన విషయమే. కానీ కళ్యాణ్ విన్నర్ అని చెప్పేసి డెమన్ పవన్ గారు నాన్నగారు చెప్పడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది మనకు తెలియదు. సాయి గౌతమ్ కూడా వచ్చాడు, చెప్పలేదు విన్నర్ ఎవరు అని అడిగితే మేము చెప్పలేదు. అలాగే గౌరవ్ కూడా వచ్చాడు, గౌరవ్ కూడా చెప్పలేదు. సుమన్ శెట్టి కారు ఆపకుండా వెళ్ళిపోయాడు. సుమన్ శెట్టి గారు చాలా నైస్ పర్సన్ అండి, చాలా మంచిగా అందరికీ మాట్లాడినాడు లాస్ట్ టైం పబ్లిక్ మీట్ లో. చిన్న యూట్యూబర్ దగ్గర నుంచి పెద్ద ఛానల్ వరకు ఆయన సపరేట్ గా ప్రతి ఒక్కరికి వీడియో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా మీరు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు మనకు జరగకూడదు, చేయకూడదు. తనుజ విన్నర్ అయినా, కళ్యాణ్ పడాల విన్నర్ అయినా మనకు ఒక 1 NP వచ్చేది ఉండదు, ఏం చేసేది ఉండదు. సో జనాలు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరిని పాపులర్ చేసే ముందైనా సరే కానీ మీరు పాపులర్ అవ్వండి. వాళ్ళని పాపులర్ చేయడం కోసం మీరు దెబ్బలు తినకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ వీడియోస్ చేసుకొని పెట్టుకోండి తప్ప కానీ దెబ్బలు తినకండి, ఇంకోటి దెబ్బలు తిననివ్వకండి దయచేసి. థ్యాంక్ యూ. దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. మీరు అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ అనే వీడియో రీచ్ అవుతే మాత్రం నేను మంచి ఒకటి అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్.